తెలుగు వన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన మధ్య ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, గొప్ప అనువాదకుడు, అదేవిధంగా మేధావి, మరి డాక్టర్ ఎం రామమోహన్ రావు గారు. ఆయన ఎంఏ పిహెచ్డి అనేకమైన డిగ్రీలు చేసినటువంటి వ్యక్తి, అంతేకాకుండా గొప్ప దాత అన్నమాట. ఇటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. మనకేమిటంటే అధిక విద్యావంతులు అప్రయోజకులైరి పూర్ణ సుంటలు సభాపూజ్యులైరని శేషపు కవి అన్నారు. ఇవాళ మీడియాలో మరి ప్రచారం కావాల్సినటువంటి వారు, ప్రసారం కావాల్సినటువంటి వ్యక్తులు ఎవరంటే వాళ్ళు గొప్ప వ్యక్తులుగా ఉండి వెలుగులోనికి రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు వెలుగులోనికి రావాలి. అది మీడియా చేయాల్సినటువంటి మొట్టమొదటి పని అన్నమాట. విస్మృత కవులు, విస్మృత మేధావులు, విస్మృత రచయితలు, విస్మృత అనువాదకులు, వీళ్లను అక్షరం కార్యక్రమం ద్వారా వెలుగులోకి తీసుకురావడానికి మనం మొదటి నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాంటి వ్యక్తుల్లో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, గొప్ప అనువాదకులు. ఆయన ఒక అద్భుతమైనటువంటి సద్గురు, మరి ఒక మహామర్మగ్నుడు అనేటువంటి మర్మగ్న విజ్ఞానం అనేటువంటి జగ్గి వాసుదేవ్ ఆయన గురువు గురించి ఆయన చెప్పినటువంటి ప్రశ్నలు, సమాధానాలు, మరి ఆయన పరిశోధనలు, ఇవన్నీ ఒక పుస్తకంగా, అంటే మర్మగ్న విలాసం అనే పుస్తకంగా వస్తే దాన్ని తెలుగులోన అనువాదం చేశారు ఆయన. దీని గురించి ఇందులో ఏముందన్నటువంటి విషయము, ముఖ్యంగా అనువాదంకి సంబంధించినటువంటి విషయాలను ఆయనతో కలిసి మనము మరి పాలు పంచుకుంటూ ముఖాముఖిని కొనసాగిద్దాం. నమస్తే మోహన్. నమస్కారం అండి. మీరు అనేక రంగాలలో నిష్ణాతులైనారు, ముఖ్యంగా విద్యారంగము, అదేవిధంగా ఆ యొక్క కార్పొరేట్ కంపెనీల్లో మీరు అనేకమైన సేవలు అందించారు. అంతేకాకుండా మరి సుమారు 3 కోట్లతో ఒక మహిళా కళాశాలను స్థాపించి ఆ కళాశాలలో ఎంతోమంది ఇవాళ మరి అమ్మాయిలు చదువుకుంటూ 2000 మంది సుమారుగా 2000 మంది చదువుకుంటున్నారంటే మరి ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీరు సహాయం అందించినట్టు. అయితే వీటన్నిటినీ తెలుసుకునే ముందు మీ యొక్క నేపథ్యం, అంటే మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీరు ఎక్కడ చదువుకున్నారు అన్నటువంటి విషయాలు మా ప్రేక్షకుల కోసము, అంటే ఒక మేధావి గురించి నేపథ్యం తెలిస్తే వారు ఇంకా తెలుసుకోవడానికి, వారు అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. దాని గురించి కొద్దిగా వివరించండి. మాది ఏలూరు అండి. ఇప్పుడు ఏలూరు డిస్ట్రిక్ట్ అయింది. అది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. మా నాన్నగారు చాలా కష్టపడి మమ్మల్ని అందరు పెంచారు. మా కుటుంబ నేపథ్యంలో అక్క, నేను, తమ్ముడు, చెల్లి, నలుగురు అనమాట. చాలా స్ట్రగుల్ అయ్యేవారు పాపం అప్పట్లో. నన్ను వీధి బడి అని ఉండేదండి ఆ రోజుల్లో. ఆ వీధి బడిలో పెట్టారు నన్ను. 2-3 ఏళ్లలోనే 6వ క్లాస్కి వచ్చేసాను. అయిపోయింది అది. ఏలూరులో ఒక కోటదిబ్బ స్కూల్ అని ఉంటుంది, చాలామందికి తెలియదు. కోటదిబ్బ స్కూల్ అని, అది గవర్నమెంట్ హైయర్ సెకండరీ స్కూల్ అనమాట. దాంట్లో అప్ టు ఇంటర్మీడియట్ దాకా చదివానండి. ఇంటర్మీడియట్ వరకు అక్కడ చదివాను. మల్టీపర్పస్ అనమాట. మల్టీపర్పస్. ఆ తర్వాత ఏలూరులోనే బీఎస్సీ చేశాను. బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో. సార్ సిఆర్ రెడ్డి కాలేజ్ అని చాలా ఫేమస్ అండి, ఇప్పటికి కూడా ఫేమస్. అది ఆల్మోస్ట్ యూనివర్సిటీ స్టేజ్కి వచ్చేసింది. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్లో అవన్నీ మొదటి నుంచి వచ్చేవి. ఆయన తర్వాత ఎంఎస్సీ చేశాను ఆంధ్ర యూనివర్సిటీలో. ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్ అండి, సాలిడ్ ఫిజిక్స్ అంటారు. ఆ తర్వాత యూనివర్సిటీ ర్యాంక్స్ రావడం, నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ రావడం ఢిల్లీ నుంచి. తర్వాత పిహెచ్డికి అక్కడే ప్రారంభమైంది. పిహెచ్డి బయోమెడికల్ ఇంజనీరింగ్ అంటారు దాన్ని. పిహెచ్డి బయోమెడికల్ ఇంజనీరింగ్. అంటే ఎంఎస్సీకి దానికి సంబంధం? అవునండి, లేదండి, దానికి సంబంధం. అంటే స్పెక్ట్రోకెమికల్ అనాలిసిస్ ఆఫ్ ప్లాంట్, సాయిల్స్ అండ్ బయలాజికల్ మెటీరియల్స్. అంటే జనరల్గా ఒక బ్రాడ్గా చెప్తే బయోమెడికల్ ఇంజనీరింగ్ అంటారు. అదైన తర్వాత నేను ఉద్యోగంలో చేరానండి. ఏ ఉద్యోగంలో చేరారు? నేను ఐ వాజ్ కంట్రోల్ ఆఫ్ మెటీరియల్స్ అని ఒక టెక్స్టైల్ మిల్స్లో చేరాను. టెక్స్టైల్ అది ఏలూరులో కొద్ది రోజులు. తర్వాత చిట్టివలస అని ఉందండి విశాఖపట్నం దగ్గర, అక్కడ కూడా 3 ఏళ్ళు. ఆ కంపెనీలోనే ఆ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి సొంత కంపెనీ ఉంది. ఆ కంపెనీకి నన్ను సిఇఓ చేశారు. వాళ్ళు పర్మిషన్ తీసుకొని చేశారు. అక్కడి నుంచి నా సిఇఓ ప్రయాణం సాగిందండి. సాగి అలా
తర్వాత అనేక కార్పొరేట్ కంపెనీలో చేరారు. మల్టీనేషనల్ కంపెనీ కూడా ఉంది. నైఫ్ ఏబీ అని ఒక స్వీడిష్ కంపెనీలో కూడా చేశాను, పెద్ద పొజిషన్లో చేశాను. తర్వాత ఒక్క సంవత్సరం మాత్రమే బ్యాంకింగ్ రంగంలో ఉన్నాను. ఆ తర్వాత నేను కార్పొరేట్ సేవ్ ఒక 6 కంపెనీస్కి హెడ్గా చెన్నైకి వెళ్ళిపోయాను. అక్కడ 11 ఏళ్ళు పనిచేసి, అనేది ఏం లేదు, ప్రైవేట్ కంపెనీ కదండి, అందువల్ల అక్కడ ఏజ్తో సంబంధం. గవర్నమెంట్లో అనేది పదవి విరమణ అంటారు, ప్రైవేట్ కంపెనీలో పదవి మన ఇష్టం అనమాట. మన ఇష్టం ప్రకారం చేసాం, వాళ్ళకి సంతోషంగానే. మొత్తానికి అనేక రంగాలలో అవునండి, మీరు మీ క్వాలిఫికేషన్, మీరు చేసినటువంటి వృత్తులను బట్టి చూస్తే మీకు అండర్ ద స్కై ఎనీ సబ్జెక్ట్ అన్నట్టుగా ఐఎమ్ రెడీ టు. అదే కాకుండా అండి, ఇండస్ట్రీలో కూడా డిఫరెంట్ ప్రోడక్ట్స్, ఒకదానికి సంబంధం లేదు నేను చేసిన ఉద్యోగాలు. మీరు అదే అనిపిస్తుంది మీకు, అంటే వృత్తి వేరు ప్రవృత్తి వేరు అంటారు కదా, ఇదంతా ఒక పక్కన అంటే వృత్తికి సంబంధించింది. ప్రతి మానవుడు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని ఏదో వృత్తులు చేస్తూ ఉంటారు. బట్ అంతర్గతంగా తమకు ఒక ఆసక్తి ఉన్నటువంటి, అనురక్తి ఉన్నటువంటి, అభినవేశం ఉన్నటువంటి ఒక రంగాలు వేరే ఉంటాయి లోపల. అది ఆధ్యాత్మిక రంగం కావచ్చు, సాహిత్య కళా రంగాలు కావచ్చు. మీకు మరి సాహిత్యంలో మంచి పట్టు ఉంది. మీరు కవిత్వం చెబుతూ ఉంటే చాలా లోతుగా, ఎంతో ఒక గొప్ప కవి, ఎన్నో ఏళ్ళుగా రాసినటువంటి ఎప్పుడైనా మొదలెట్టిన అది లోపల ఉంటుంది. నేను అనడం ఏంటంటే, నేను కవిత్వం డిక్షన్ రాసిన వాడిని, నాకు తెలుసు. ఒక ప్రతి మనిషి కూడా అనుభూతిస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు, అనుభూతులు ఉంటాయి. కానీ వాటిని అక్షర రూపంలో ఎంతమంది పెడుతున్నారు అంటే కొద్దిమంది మాత్రమే అక్షర రూపంలోనూ కవితలుగాను, కథలుగాను, నవలలుగాను రాస్తుంటారు. అవునండి, మీరు మరి చాలా కవితలు రాశారు, అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి రాశారు, భగవద్గీతకు సంబంధించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. ప్రొఫెసర్, అది బోధకుడు మీరు. అంతేకాకుండా ఇది చాలా ఒక అద్భుతమైన గ్రంథం అనమాట, మర్మగ్న విలాసం. ఆ పేరులోనే ఒక మిస్టిసిజం ఉంది. మర్మం అంటేనే మిస్టిక్, మర్మగ్న విలాసము అంటేనే ఒక రచన. కాబట్టి మర్మగ్న విలాసం అనేటువంటిది ఇది అనేకమైన టైమ్స్ ఆఫ్ ఇండియాను, అదేవిధంగా పెద్దటువంటి మైక్రోసాఫ్ట్ ఇండియా పెద్ద పెద్ద సిఇఓలు ప్రశంస పొందినటువంటి గ్రంథం. ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి, పైగా ఇంగ్లీష్లోన 25,000 పైగా ప్రతులు అమ్ముడుపోయినటువంటి పుస్తకం. 25,000 ప్రతులు అమ్ముడుపోవడం అంటే సామాన్యమైన విషయం. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది ఇంగ్లీష్లో, అంటే మీరు తెలుగులోకి అనువాదించారు. మిస్టిక్స్ మ్యూజింగ్ అని, అదే అంటే చలం గారు కూడా మ్యూజింగ్స్ అని రాశారు. మ్యూజింగ్స్ అంటే ఒక జిజ్ఞాసతో కూడినటువంటిది. ఈ ప్రపంచం ఏంటి, మనుషులు ఏంటి, ఇవన్నీ రకరకాల అంటే ఫిలాసఫీ ఓరియంటెడ్, బియాండ్ హ్యూమన్ థింకింగ్, సబ్జెక్ట్ థింకింగ్ కూడా. అసలు మ్యూజింగ్స్ అంటేనే అందులో ఉండేటువంటిది ఒక మిస్టిసిజం ఉంటుంది. మ్యూజింగ్స్లోనే మిస్టిసిజం ఉంటుంది. ఆ మిస్టిసిజం అనేటువంటి అలాంటి ఒక పుస్తకం ఇది, చాలా పెద్ద పుస్తకము. ఇన్ని పేజీలు మీరు అనువాదం చేశారు కదా. అవునండి, అంటే మామూలుగా అనువాద ఫౌండేషన్ ఒక అధ్యక్షునిగా నాకు తెలుసు, పెద్ద ప్రొఫెసర్లు చేయలేని పని మీరు చేశారు. ఈ పుస్తకం రాయాలని ఎందుకు అనిపించింది? అసలు యాక్చువల్గా ఈ పుస్తకం 3 ఏళ్ళు పట్టిందండి. దీనికి కారణం ఏమిటంటే, నేను జగ్గి వాసుదేవ్ గారు, ఆయన్ని జగ్గి అంటారు, సద్గురు అంటారు అనమాట. జగ్గి వాసుదేవ్ వారిని సద్గురు అంటారు వరల్డ్ వైడ్. ఇషా ఫౌండేషన్ అంటే ఇషా ఫౌండేషన్. వీరితో నేను 2010లో మౌంట్ కైలాష్ అండ్ మానసరోవర్ యాత్రలో వెళ్తాం. తర్వాత నేను అమెరికాలో మేనేజ్మెంట్ లెక్చర్స్ కోసం వెళ్తే, మేనేజ్మెంట్ వద్దు, మీ యొక్క సంస్కృతి, మీ యొక్క సాంప్రదాయం, మీ ఫిలాసఫీ మీరు చెప్పమనేప్పటికల్లా రమణ మహర్షి మీద చెప్దామని వెళ్ళా. హూ యు ఆర్, మీరెవరు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, వాళ్ళు అడిగింది అది సబ్జెక్ట్. అంటే సుమారుగా అయితే నేను సజెస్ట్ చేశాను. వెళ్ళేప్పటికల్లా 4 లెక్చర్స్ అనమాట, ఒక్కొక్కటి 1.5 గంట. ఆలోచించండి, ఈ సబ్జెక్ట్ మీద 5 గంటలు ప్రసంగించాలంటే ఎంత సబ్జెక్ట్ ఉండాలి. అనేక కోణాల్లో చెప్పాలి. ఆత్మ పరిజ్ఞానం, పరమాత్మ పరిజ్ఞానం, ఈ ఇద్దరికి మధ్యన అనుసంధానం, ఆ స్థితి చేరడానికి ఏ రకమైనటువంటి అభ్యాసం కావాలి, ఎంత శ్రమ కావాలి, ఎంత ఏకాగ్రత కావాలి, ఇవన్నీ వస్తాయి సబ్జెక్ట్లో. మీరు చెప్పేదంటే మీ హూ ఆర్ యు అని ప్రశ్న చేశారంటే
రమణ మహర్షి కూడా అట్లా అనేవాళ్ళు. అదే అంటున్నాను, ఈ సబ్జెక్ట్ సజెస్ట్ చేసింది నేనే. అది చెప్పాలంటే ఒకే ఆన్సర్ అంటే బుద్ధిని ఆత్మవైపు మళ్లించమని చెప్పారు రమణ మహర్షి. అవును, దాన్ని పట్టుకొని 4 గంటలు మాట్లాడాలంటే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయ బహిర్వోద్భూతం యథా నిద్రయ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురువై నమః. ఇందాక చెప్పిందంతా కలిపి దాంట్లో ఉంది. ఏంటంటే రాత్రిపూట మీకు కల్లో కనిపించిన అన్ని కూడా ఆ సందర్భంలో అక్కడ మీరు పాత్ర పోషిస్తారు కళలో. ఆ కళ్ళలో పోషించినప్పుడు అక్కడ జరిగేటువంటి కళ్ళెదురుగా జరుగుతున్నట్టు ఉంటాయి కళలో అంటే కళకు ఇలకు తేడా ఉండదు. మళ్ళీ పొద్దున్న చూడగానే ఏమీ లేవు, అంత ఆనందం కూడా కోల్పోతుంది. బట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ కళ, డ్రీమ్ లో ఉన్నారు కదా. మరి ఆ ప్రపంచం ఏది ఇప్పుడు పొద్దున చూసాం, ఈ పొద్దున చూసిన ప్రపంచం మీరు అది ఉందంటారు, కానీ యోగి అది కూడా మాయ అంటాడు. అంతే. అది ఎట్లా అంటుందంటే శంకరాచార్యులు వారు రాసినటువంటి ఈ యొక్క దాంట్లో హృదయంలో ఒక అద్దం ఉంది, ఆ అద్దంలో కనిపిస్తున్న జగత్ అంతా కూడా మీకు అది రియల్ గా అనుకుంటున్నారు. రజ్జు సర్పభ్రాంతి లాంటిదే. ఇట్స్ యువర్ ఒపీనియన్ దట్ ఇట్ ఈస్ రియల్. జగత్ అనగానే జా అంటే ప్రపంచం, ఈ జగత్తులో అంటే అంతం అయిపోతుంది. జా అంటే ప్రపంచం, అత్త అంటే జగత్తులో అది పోతుంది, అంటే అంతరించేది. ఏదైతే మనకి కనపడుతుందో, ఏదైతే పుట్టిందో అది నశిస్తుంది. మీరు ఒక వారం రోజుల క్రితం చూడండి, ఒక సందర్భంలో ఎక్కడో వెళ్ళి ఉంటారు, అప్పుడు అక్కడ మీరున్నారు, కళ్ళెదురుగా ఉంది. ఇప్పుడు ఉందా? అది లేదు కదా. కానీ అది మాయ అంటే మనం ఒప్పుకోం, మనం వెళ్ళాం కదా అంటాం. కళ్ళు కూడా అంతే కదా. ఆ రకమైనటువంటి ఈ యొక్క మాయా జగత్తుని పట్టుకోవడం అంటే అంత తేలిక కాదండి. అట్లా మీరు జగ్గి వాసుదేవ్ గురూజీ దగ్గర పుస్తకం అంతా కూడా అనుకోకుండా నేను మీరు అట్లా ఉపన్యాసాలు ఇచ్చిన తర్వాత ఇది ట్రాన్స్లేషన్ చేయమని చెప్పారా? ఆయన ఏం చెప్పలేదండి. మిస్టిక్స్ విత్ మ్యూజియంస్ అని ఆయన ఒక బుక్ ఉండింది అప్పటికి. అక్కడ నేను అమెరికా వెళ్ళటం, మా ఇంటి పక్క ఇంట్లో వాళ్ళు జగ్గి వాసుదేవ్ గారికి సగుందమ్మ గారు ఉండేవారు. ఆమె చాలా పెద్ద ఆవిడ. సద్గురు చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి, అంటే ఈయన సన్యాసం ఆశ్రమాన్ని మొదలెట్టిన కాడి నుంచి ఒక 30 ఏళ్ల పాటు స్వామివారికి అన్నం వండేదంతా ఇచ్చేవారు ఆవిడ. అనుకోకుండా చూడండి, మన ఇంటి పక్కింట్లో వాళ్ళు వచ్చారు. నేను వ్యాకులుతా ఉన్నాను, నా ఉపన్యాసాలు ఎలా నడవాలని. ఆవిడ అడిగేశారు, యు ఆర్ హ్యావింగ్ సమ్ ట్రబుల్ అని. నేను ఊరినే క్యాజువల్గా వెళ్తే, ఏం లేదమ్మా నువ్వు మనం ఏదో డబాయిస్తాను ప్రయత్నించామని ఆవిడ ఒప్పుకోలే. అప్పుడు ఆమె ఇచ్చారు, మిడ్ నైట్స్ విత్ ద మిస్టిక్ అని ఒక బుక్ ఇచ్చారు. అద్భుతమైన బుక్ అది. ఒక ఫారినర్ ఆవిడ సద్గురుతో కూర్చొని, ఆవిడ ఎన్నో మతాల గురించి చదివారట. ఆవిడ సాటిస్ఫాక్షన్ కలగలే. ఈయనతో మాట్లాడాక ఆవిడికి ఒక మనస్థిమితం ఏర్పడింది. అసలు జీవితం అంటే ఏమిటంటే, మనం ఆ రకమైనటువంటి దేహస్థితికి, దేహంలో ఉన్న ఇంకోటి ఉన్నాడు, వాడి గురించి చాలా బాగా ఫిలాసఫీ అనేది అదే. అంటే ఆ స్పిరిచువాలిటీ, ఈ స్పిరిచువాలిటీలో దేహతత్వం, ఆత్మతత్వం గురించి. ఈ దేహతత్వంతో ఉన్నప్పుడు మనకి అన్ని కనిపిస్తాయి. ఈ యొక్క సంబంధాలండి, మన రిలేషన్స్, మన యొక్క హౌ వీఆర్ ఎంటాంగిల్డ్ విత్ ద పీపుల్. తర్వాత ఈయన ఈ పుస్తకంలో మీరు అంటే ఇంగ్లీష్లో ఎలా ఉందో తెలియదు కానీ నాకు ఇంగ్లీష్ చాలా కష్టంగా ఉంటుందండి, మామూలుగా కదండి. ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా అనువాదం చేశారు. ఎందుకంటే ఆ కవిత్వం, డిక్షన్, నిర్మాణం నాకు తెలుసు కాబట్టి. జ్ఞానితో అని, జీవం మరణం ఒకే సమయంలో పరిడవిల్లుతోంది నాలో, ఒకదానిపై మరొక దానిని మిన్నగా చూడలేదు ఎప్పుడు, దూరంగా ఉన్న వారికి ఇస్తాను జీవితం, సమీపిస్తే మరణంతోనే వ్యవహారం, పరిమితుల మరణంలోనే పల్లవిస్తుంది మరణరాహిత్యం. ఇది చాలా అద్భుతంగా ట్రాన్స్లేషన్ చేశారు మీరు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే పరిమితుల మరణంలోనే పల్లవిస్తుంది మరణరాహిత్యం, కళంకం లేని నా దౌష్ట్యం గురించి మూఢమతులకెలా తెలుపను సద్గురు. కళంకం లేని నా దౌష్ట్యం గురించి మూఢమతులకెలా తెలుపను. నాకు అనిపించింది ఇదంతా, ఈ వర్డ్సే చాలా కష్టమైన. దీన్ని ఎంత అద్భుతంగా చేయగలరు. నాకు 4 డాక్టరేట్లు వచ్చి ఉండే అంత కష్టపడితే. అంతే కదా, అంత కష్టపడ్డాను. ఇట్లాంటివన్నీ అంటే ఇలాంటి సరే ప్రశ్నలు జవాబులు అంటే అది జనరల్. ఇలాంటి పోయట్రీ
ఇప్పుడు మీరు ప్రశ్న వేశారు, ఆ సద్గురు మాట్లాడారే మూఢముద్రకు ఎలా చెప్పనని, అదే దాంట్లో ఎంత ఎంత ఫిలాసఫీ ఉందో చూసారా అండి లాస్ట్ సెంటెన్స్. ఇది ఎందుకంటే కళంకం లేని నా దౌష్ట్యం గురించి మూఢమతులకు ఎలా తెలుపను. అసలు ఆ ప్రశ్నని తెలుగు పెట్టడమే కష్టమైంది నాకు. ఎందుకంటే అండి ఆయన ఆశ్రమం వాళ్ళు ఏమన్నారంటే మూలాన్ని డీవియేట్ కావద్దండి అన్నారు. కానీ తెలుగు రాయటం కష్టపడ్డాను, కానీ భగవంతుడి దయ వల్ల నాకు బాగానే వచ్చింది. అది సత్యం బయటకు రావాల్సిన అవసరం ఉందండి. నేను అనడం ఏమంటే సాహిత్య రంగం, సపోజ్ నేను సాహిత్య రంగంలో నేను 40 ఏళ్ళగా కృషి చేస్తున్నాను. నేను ఒక 10-15 ఏళ్ళగా పోరాటం కూడా చేస్తున్నాను. ఈ పోరాటం నాకొక్కడి కోసం కాదు. అంటే చాలామంది ప్రతిభావంతులు గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా స్థాయిలో ఉన్నాడు, వాళ్ళని ఎవరు గుర్తించరు. ఈ మార్కెట్ పత్రికలు కానీ మీడియా కానీ ఎవడో ఒకడు ఫోకస్ అయితే వాడినే ఫోకస్ చేస్తుంది. అవునండి. కానీ నిజంగా ఎంతోమంది ఇప్పుడు మీరు కవిత్వం రాసిన మీ కవితలు చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. అంటే అంత డెప్త్గా రాశారు. మీకేమో డౌట్ వస్తుంది, ఎవడన్నా వాడు పనికి మాలినోడు మార్కెట్గా అయిపోయి వాడు పెద్ద కవిగా ప్రచారం అయినాడు అనుకో, వాడు చెత్త కవిత్వం రాసిన అదే గొప్ప కవిత్వం, నాది నీది గొప్ప కవిత్వం అయినా మీది నాది కాదేమో అనుకుంటావు. ఆ డౌట్ వస్తుంది. ఇది నేను గమనించింది. కానీ నేను పరిశోధనలు చేసి అంత వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవడు చెత్త కవో ఎవడు గొప్ప కవో సత్తా ఉన్న కవో ఇవన్నీ తేల్చేసా. ఇందాక నుంచి భగవద్గీత గురించి మాట్లాడాం కదా, అర్జునుడు కూడా అనుకుంటాడు అనమాట, నేనేమిటి నేను చేయగలనా అని. అదే ఆత్మవిమర్శలో అది కొంచెం దూరం వెళ్ళాలనుకోండి, మీరంతా వాస్తవమే. ఇప్పుడు ఎప్పుడైతే ఒక మీడియా రంగం కానివ్వండి, ఏ రంగమైనా సరే ఒక ప్రాపకం, ఒక ప్రాకులాటతో వెళ్ళినట్లయితే సత్యం కానీ గొప్పదనం కానీ అడిగితే అక్కడ మీకు తెలుసు కదా పెద్ద రెవల్యూస్ట్ ఏది ఈ స్పిరిచువల్ రంగంలోన చలం గారు కూడా చాలా పోరాటం చేసి చాలా ఆయన చలం గారు లాస్ట్కి రమణ మహర్షి దగ్గరికి శిష్యుడు అయిపోతాడు. ఆయన దగ్గరికి ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తాడు. ఒక ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూలో ఏంటయ్యా నువ్వు ఆ రోజుల్లో అంత సంచలనం సృష్టించి ఆ స్వేచ్ఛ, ఆ మ్యూజిక్స్ ఏమిటి, ఆ నవలలు ఏమిటి, అవన్నీ అన్నీ చేసి ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి ఇక్కడ చేరుకున్నామంటే సత్యం. అది ఆనాటికి అది సత్యము, ఇప్పుడు ఇది సత్యము అన్నాడు. ఇది సత్యం, ఇప్పుడు ఇది సత్యం అన్నాను. ఇప్పుడే కాదు అప్పుడు, కానీ ఇదే సత్యం అంటున్నా. నాకు తెలిసి ఒక సాహిత్య రంగంలో చలము, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నాడు కదా మదనపల్లి జిడ్డు కృష్ణమూర్తి, వీళ్ళిద్దరూ సంచలనం. అంటే వాళ్ళు వాస్తవాలు చెప్పారు. జిడ్డు కృష్ణమూర్తి చెప్పింది ఫిలాసఫీ అంత రెవల్యూషన్ నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. కృష్ణమూర్తి గారు దాంట్లో మీరు ఆలోచించినట్లయితే అండి, మనిషిలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది. అతను హీ షాకిల్డ్ బై ది సర్కమ్స్టాన్సెస్ అండ్ ద రిలేషన్షిప్ అంటాడు. డీప్ గా ఆలోచించినట్లయితే దాంట్లో మీరు దాంట్లోంచి బయటకు రావాలంటే మీకు అనేక రకమైనటువంటి శక్తులు ఉన్నాయి, మీరు గ్రహించండి అని చెప్తారు. ఆయన దేవుడి గురించి పెద్దగా చెప్పారు. దేవుడే కాదు, వేదాలు, ఉపనిషత్తులు, పీఠాలు, గురువులు, గిరువులు వీళ్ళు ఎవరిని నమ్మకండి అంటాడు. అలా బోధించేదంతా అసత్యము. ఎందుకంటే ఆయన తోచింది, ఆయన నమ్మింది, ఆయన అది చెప్తారు. గ్రేట్ ఫిలాసఫర్. అసత్యములో 199.9 మంది గురువులు కావచ్చు, వాడు మేధావి కావచ్చు, వాడు అసత్యాన్ని చెప్తాడు, అసత్యంలోనే జీవిస్తున్నాడు అంటాడు. అన్ని మతాల్లో మతాలే లేవంటాడు ఆయన. పండితుడు అంటే మీకు అర్థం తెలుసా? పండితులు ఏముందిలే కానీ పండితులు అంటే నా దృష్టిలో ఆ శబ్దాలన్నీ కూడా బట్టి సంస్కృతంలో ఏంటంటే అదే పండా అంటే ఆత్మజ్ఞానం కలిగిన వాడిని పండితుడు అంటారు. కానీ మనలో ఇప్పుడు పండితులు అంటే ప్రతివాడిని పండితులు. ఇప్పుడు బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ అన్నాడు. అంటే బ్రహ్మ జ్ఞానం తెలిసిన ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే. రైట్. కానీ అది లేదు. అది ఎక్కడుంది? ఇప్పుడు నాకు బ్రహ్మజ్ఞానం తెలుసు అనుకో, నన్ను బ్రాహ్మణునిగా అంగీకరిస్తారా? నన్ను ప్రచారం చేస్తారా? ప్రచారం చేస్తారా? ఇక్కడ ఏం లేదు. క్యాస్ట్ అనేది ఇట్ ఈజ్ ఛాన్స్ అంతే. ఒక ఉద్దేశంతో ప్రారంభించాలి, అదేమో వెరితల ఎక్కింది. ఇప్పుడు ఏమి లేదు, వెరితలలో ఏమి లేదు. ఇండియాలో క్యాస్ట్ అనేది అటువంటిది అది ఎక్కడి వరకు పోయిందో అందరికీ తెలుసు. కాబట్టి వీటన్నిటికీ సమాధానం అంటే ఉన్మాదానికి తిరుగులేని మందు సాయితత్వం అని శరత్ బాబుజీ అన్నాడు. అట్లాగే ఈయన కూడా జగ్గి వాసుదేవ్ వీళ్ళంతా ఏమిటంటారు ప్రాక్టికల్గా వెరైటీ గురువులు. పర్ఫెక్ట్. నేను చెప్పారు ప్రాక్టికల్గా చేస్తూ ఇంతమంది 25,000 కాపీలు ఇవన్నీ అంటే రీడర్స్ని తయారు చేశారు. దానికంటే వీళ్ళు తెచ్చినటువంటి ఆధ్యాత్మిక విప్లవం కన్నా
భావ విప్లవం కన్నా చాలా మందిని స్పిరిచువాలిటీ వైపు కొన్ని లక్షల మందిని మళ్ళించారు. ఒక లక్ష్యం అంటే మళ్ళించారు. ఫస్ట్ అది తర్వాత చెప్పేది. మీరు అన్నట్టు అట్రాక్ట్ అయ్యారండి. ఇప్పుడు ఒకే కులమోళ్ళు మతమోళ్ళు ఒక దేశమోళ్ళు కాకుండా అనేక దేశాలు, అనేక కులాలు, అనేక ప్రాంతాల వాళ్ళు, అనేక ప్రాంతాల వాళ్ళని ఆకర్షించాడంటే ఆయన ఏం చెప్పింటాడో మనం అంటే దాంట్లో ప్రాక్టికాలిటీ ఫ్యాక్ట్ లేకపోతే రారు. అంటే టచ్ చేయకపోతే, ఇప్పుడు మీకు నాకు ఒక వేవ్ లెంత్ కలగకపోతే మిమ్మల్ని నేను ఇన్వైట్ చేయను. ఇప్పుడు మీరు ఏదో భగవద్గీత శ్లోకాలు చెప్పుకొని కోట్లు సంపాదిస్తుంటే నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ మిమ్మల్ని ఎట్లా ఇన్వైట్ చేస్తాను? ఎట్లా ఇన్వైట్ చేస్తాను అంటే దోపిడీదారుని కొత్తాసు పలుకుతుందా? కొత్తాసు పలకదా? అది జర్నలిజం అవుతుందా? కాదు కదా. కాబట్టి సత్యాన్ని మీరు చేస్తున్నారు. మీరు కానీ డాక్టర్ ఎడ్లపల్లి మోహన్ రావు గారు కానీ భగవద్గీత మహాద్భుతంగా చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసి ఇది కావాల్సింది. నాకు అన్ని వర్గాల వాళ్ళకి చెప్పాలి. ఇక్కడ మాకు ఇంకోటి ఏమంటే సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని చెప్తున్నారు. మీరు అది మీరు నోటీస్ చేసి ఉంటారు. మాకు లాభాపేక్ష లేదు. లాభాపేక్ష కాదు, పైగా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని. ఇప్పుడు ఎవడో కూడా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికి చెప్పాలని తప్పిస్తున్నారంటే అది గ్రేట్ పర్సన్స్. మోహన్ రావు గారు ఆ కోవకు చెందిన మోహన్ రావు గారు అంటే పాపం ఆయనకి అంటే బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా లక్షల కిలోమీటర్లు వెళ్ళి విద్యార్థులకు అంత బోధిస్తూ ఆయన కారులో వెళ్తాడు. ఆయన గీతా అవధానాలు చేస్తే ఆయన డబ్బులు ఖర్చు పెడతాడు. ఆయన భోజనం కూడా పెడతాడు. ఆయన భోజనాలు కూడా పెడతారు. 10,000 మందికి భోజనాలు పెట్టారు. అంటే మీరు కూడా అంతే కదా. ఇప్పుడు మీరేమి ఏదో ఇండస్ట్రీలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి సంపాదించి దానం చేయలేదు. ఉద్యోగరీత్యా ఇచ్చేసాను జ్ఞానముతో. నాకు అదే మీరంటే నాకు ఇష్టం ఏంటంటే పాపం అన్ని పుస్తకాలు చదివి అదేదో తేనెటీగ అన్ని పుష్పాల మీద వాలి అది తీసుకొచ్చి తేనెని పెడితే ఆ తేనెని అంత ఒకేసారి దానం చేస్తారు మీరు. అంటే నేను రుచి చూడటమే కాదు, జ్ఞానాన్ని అందరూ రుచి చూడండి అనేటువంటి అది విశాల హృదయం. అది ఏది శాశ్వతం కాదు. దీంట్లో ప్రతి సంవత్సరం 2,000 మంది బయటకు వస్తారు కదండి. కనీసం దాంట్లో 10% పిల్లలు పైకి వచ్చి ఏదో విధంగా అన్ని కుటుంబాలు ఎంత ముందుకు వెళ్తాయి? ముందు అంటే ఏదో ఒక విత్తనం వేస్తారండి, అది చెట్టు ఫలాలు ఇస్తుంది. మీరు వేసేది ఒక విత్తనమే కానీ ఫలాలు ఎంతమందికి చేరుతాయి? అది ఇప్పుడు చేరుతుందో తర్వాత చేరుతుంది. అది నిరంతరం జరుగుతుంది. అందుకే అంటారు ఒక చెట్టుని ఒక విత్తనం వేసేటువంటి వానికి ఆ చెట్టు ఇచ్చే ఫలాల ఫలితం వస్తుంది అన్నారు. అది నెక్స్ట్ జన్మ కావచ్చు, ఇంకో ఎప్పటికైనా వస్తుంది. అట్లాగా ఈయన ఇంతమంది సమాధానం చెప్పాడు కాబట్టి ఈ పుస్తకం చూస్తే నాకు చాలా సంతోషం వేసింది. అంటే నిజంగా మర్మగ్న విలాసం అంటే ఒక మర్మగ్నుడు అయినటువంటి వాని యొక్క విలాసం. ఆయన ఉద్దేశం ఆయన బేసిక్ గా ఈజ్ మిస్టిక్ ప్రీస్ట్ అంటే సన్యాసి కానీ యోగి కానీ వాళ్ళు ఏమైనా మిస్టిక్ యోగి. ఆ యోగిల్లో కూడా రకరకాలు ఉంటారు. ఇప్పుడు షిరిడి సాయిబాబా ఏమి ఉపన్యాసాలు ఏమి ఇవ్వలేదు ఎవరికి, కానీ ఈయన మంచి ఉపన్యాసాలు సమాధానాలు ఇస్తారు. మంచి ఆరేటర్, మోటివేటర్. అలా దీంట్లో ఈ పుస్తకం రాస్తున్నప్పుడు మీకు అంటే మళ్ళీ అనువాదాల్లోకి వస్తాం. ఎటు తిరిగినా కూడా అటు రావాలి అక్కడికి. ఈ అనువాదాలు దీంట్లో ఏంటంటే జ్ఞానం పొందిన వ్యక్తి మళ్ళీ జన్మించాలనుకుంటే జ్ఞానిగానే జన్మిస్తాడా, మీ జీవితంలో అది ఎలా జరిగిందని వాడు ఎంత గొప్ప ప్రశ్న చేశాడు. ఇలాంటి చెప్పారు. ఆయన జీవితం ఎలా వచ్చిందని, ఆయన ముందు జీవితంలో ఎలా ఉన్నారు. నేను వెళ్ళాను అక్కడికి. దీనికి ఏం సమాధానం చెప్పారు? సమాధానం అంటే అండి, మీకు చాలామందికి ఒక కొత్త విషయం చెప్తాను. అంటే ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళకి కొంత తెలుస్తుంది కానండి, మనిషి చచ్చిపోయిన తర్వాత ఆత్మలో ఏం మార్పు ఉండదు. సూక్ష్మ శరీరం ఉంటుందే, ఆ సూక్ష్మ శరీరం 19 లక్షణాలతో వెళ్తుంది. మనం ఇప్పుడు ఎప్పుడైతే ఏ లక్షణాలు ఉన్నాయో 19 లక్షణాలు దాంట్లో. పంచేంద్రియాలు, తర్వాత జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, ఇవి ఇన్నాళ్ళు దీంతో ఉన్నాయి కదా, సంపర్కంతో ఉన్నాయి. వాటి యొక్క లక్షణాలు ప్లస్ మనస్సు, బుద్ధి, అహంకారం అవన్నీ కలిపి 19. ఈ 19 ఈ యొక్క సూక్ష్మ శరీరంతో క్యారీ అవుతాయి. దానికి ఫిజికల్ బాడీ ఉండదు. ఒక పక్కన ఆత్మ అందరిది ఒకటే ఉంటుంది. ఎందుకంటే ఆ భగవంతుడు చెప్తారు కదా, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అంటారు. అందరితో ఆత్మ భగవంతుడు అదే చెప్తారు కదా, నీలో ఉన్నాను. ఇంకో విషయం చెప్పాలంటే, మనకు తెలిసినంత వరకు ఒక జీవిగా పుట్టిన వాడి బిగినింగ్ తెలియదు మనకి, ఏం వెళ్తాడో తెలియదు. మనకు తెలిసింది మధ్య భాగమే. అంతే, భగవద్గీతలో చెప్తారు నీకు మధ్య భాగమే తెలుసు. కాబట్టి మనం చేసుకున్న కర్మల వల్ల ఈ సూక్ష్మ శరీరం క్యారీ చేస్తుంది. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నానండి, ఇట్స్ నాట్ జస్ట్ రామ్మోహన్ రావు స్పీకింగ్. ఇది పూర్వజన్మ సుకృతం ప్లస్
చాలా మంది నాలాగా మాట్లాడదామని అనుకున్న వాళ్ళు ఈ సందర్భంలో నా చుట్టూ ఉంటారట. వాళ్ళ మనోభావాలు నా ద్వారా చెప్పిస్తారట. మీరు చూడండి, బాల మేధావులు ఉంటారు. ఒక పాప 9 ఏళ్ళు 8 ఏళ్ళు, ఆ అమ్మాయి వయలిన్ వాయిస్తూ ఉంది, విద్వాంసులే కళ్ళు తిరిగిపోతున్నాడు. కొంతమంది పాడేది కూడా చూశాను ఈ మధ్యలో. చూడండి, ఇవన్నీ ఎక్కడి నుంచి అంటారు, ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడి నుంచి ఆ ఫీలింగ్స్ ఎలా వస్తావరా వాళ్ళకు అని అనిపిస్తుంది. సూక్ష్మ శరీరం క్యారీ చేస్తున్నటువంటి ట్రైట్స్, దీని యొక్క లక్షణాలను తీసుకువెళ్ళి ఎప్పుడైతే ఇంకో బాడీని సెలెక్ట్ చేసుకుంటుందో, ఆత్మ ప్లస్ సూక్ష్మ శరీరం 2 వెళ్ళంగానే ఈ లక్షణాలు మళ్ళీ ఉంటాయి. ఇప్పుడు శంకరాచార్యుడు మన అతి చిన్న వయసులోనే అంత జ్ఞానం సంపద, ఆయన రాసినటువంటి శ్లోకాలు, ఆయన రాసిన బుక్స్, దేవతల యొక్క శ్లోకాలు, అవన్నీ కూడా ఆ వయసులో ఎవరు రాయలేరు. 30 ఏళ్ళ వయసు లోపలే వాళ్ళు కారణ జన్మలో ఆ పనికి వస్తారు, ఆ పని పూర్తి చేసిన బట్టి వెళ్ళిపోతారు. వివేకానందుడు అంతే, ఆయన చిన్న వయసులో చనిపోయాడు. ఆయన చేసినటువంటి పరిశోధన అధ్యయనము ఇప్పటికీ ఒక జీవితకాలం మనం చేసిన సరిపోదండి, సరిపోదు. వాళ్ళు ఎట్లా చేశారనిపిస్తుంది. అది వాళ్ళు చెప్తున్నాయి కదా, వాళ్ళు కారణ జన్మలు అవటం వల్ల దైవం యొక్క కృప, దైవం యొక్క ఆజ్ఞ, దైవం యొక్క వారి యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఇప్పుడు మన దేశాన్ని ఎవరో ఒకరు పాలిస్తున్నారు అనుకోండి, ఇప్పుడున్న క్రూషియల్ సిచ్యువేషన్ లో చేతగాని వాడి చేతిలో కనుక ఇప్పుడు మన దేశం ఉండుంటే మనంతా ఇంత ప్రశాంతంగా మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు అంటే మీరు చేతగాని అంటే అది ఇచ్చారు. ఇప్పుడు ఆధ్యాత్మిక దేశం మంది, భారతదేశం అంటే కర్మభూమి మనకు ఒకటి ఉంది. ఇప్పుడు వాళ్ళు బాంబులు వేస్తున్నా ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నా అంటారు మన వాళ్ళు. కానీ సందర్భాన్ని బట్టి మన వాళ్ళు ఏం చేయాలో అది చేస్తూ ఉంటారు. భారతదేశ కల్చరు, ఈ ఆధ్యాత్మికతను కూల్చాలని ఎంతో మంది ఎప్పటి నుంచో ప్రయత్నం, ఎవరి వల్ల ఏమి కాదు. మీరన్నారు ఇందాక దేవభూమి అని, భగవంతుడు సంభవామి యుగ యుగ వ్యవహారం, ఇక్కడ కూడా అంతే. ఇక్కడే కదా. ఇప్పుడు మన దేశంలో పుట్టి 3000-4000 మంది గురువులు, జ్ఞానులు, యోగులు, మహాత్ములు, అవలీయాలు, సిద్ధ పురుషులు అందరూ ఇక్కడ పుట్టారు. మరి వేరే దేశాలు ఇంతమంది ఎందుకు లేరు? ఏ దేశంలో లేరు కదా. భగవంతుడు అలా తీసుకొస్తాడు అక్కడ. వాటికి భగవంతుడి యొక్క ఇచ్ఛ, కోరిక, పలానా చోట పలానా వాళ్ళు ఉండాలి. అంత యోగులే మనకు మార్గదర్శకులు. ప్రాచీన రామకృష్ణ పరమహంస తీసుకోండి, ఇప్పుడే కాదండి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా వాల్మీకి, వేదవ్యాసం నుంచి అద్భుతమైన వ్యక్తి. ఋషి సంస్కృతి మన దగ్గర ఉంది. మన సనాతన ధర్మం అంటారు కానీ ఆ ఋషి సంస్కృతి సనాతన ధర్మం, అదేం వేరే కాదు. సర్వజీవరాశులు అందరూ హ్యాపీగా ఉండాలి అనేది సనాతన అనగానే ఏంటంటే దేర్ ఇస్ నో బిగినింగ్ అండ్ దేర్ ఇస్ నో ఎండ్. ఇక్కడ యూనివర్సల్ ట్రూత్స్, యూనివర్సల్ రూల్స్, రెగ్యులేషన్స్, యూనివర్సల్ లివింగ్, ఇట్స్ ఎ సెట్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ ది రైచియస్ లివింగ్ అని. ధర్మార్థ కామ మోక్షాలు, ద 4 పిల్లర్స్ ఆఫ్ లైఫ్. సనాతనలో అదే చెప్పింది. ఇప్పుడు ఈ ధర్మబద్ధంగా మీరు వెళ్ళినట్లయితే మళ్ళీ మీరు సనాతనలో వెళ్ళిపోతారు. అంతే, యు ఆర్ అవుట్ ఆఫ్ ది స్ట్రక్చర్. అసలు ఈ దేశంలో పుట్టడమే అదృష్టం. చాలా మందికి తెలియని విషయం. బట్ ఏంటంటే డిస్క్రిమినేషన్స్ ఎక్కువైపోయి ఈ కులాలు తెలిసి ప్రతి వాడు స్వార్థపరులు, స్వార్థ మతాలు, మతం మంచిదైనా కూడా అందులో ఉండే స్వార్థపరుల వల్ల విపరీత అర్థాలు తీసుకొస్తారండి. తీసుకొస్తారు. కులాలు ఎక్కువ కావడం వల్ల ఈ కులాల్లో కూడా అగ్రకులాలు, ఈ అల్ప కులాలు అని, ఈ అగ్రకులాల్లో కూడా స్వార్థపు కులాలు, స్వార్థపు మనుషులు, వీళ్ళ వల్ల నాశనం అయిపోయింది. నేను సంతోషించేదంటే మీలాంటి మేధావులు సరే జీవితంలో బతకాలి కాబట్టి అనేక ఉద్యోగాలు చేస్తుంటాము. ఇన్ని చదువులు, ఇన్ని డిగ్రీలు చేసిన తర్వాత 12 ఏళ్ళుగా నేనేమో ఏమి ధనార్జనలో లేనండి, నడుస్తుంది అంతవరకు కానండి. అది వేరే విషయము. అంటే నేను అనడం ఏంటంటే మన బాధ్యతలు తొలగిన తర్వాత ఇలా అనువాదాలు, ఇప్పుడు మీరు అనువాదం చేసి, ఇది సామాన్యమైన అనువాదం కాదు. ఇన్ని పేజీలు అనువాదం చేయాలంటే ఎంతకాలం మీరు కేటాయించింటారు దీనికి? 3 ఏళ్ళండి. దాదాపు 600 పేజీలు. అవునండి, 600 పేజీలు. పబ్లిషర్ కూడా పెద్దవాళ్ళు, మంచివాళ్ళే, ఎంఎస్కో వాళ్ళు పబ్లిషర్. ఎంఎస్కో వాళ్ళు. ఇది కొంతమంది విద్వాంసులు చూసి కొంచెం సాహిత్య అకాడమీకి అది పంపమని ఏదో చెప్పారు, చాలా మంది చెప్పారు కానండి. అది సరేలేండి, నాకంటే సాహిత్య అకాడమీలో అప్రోచ్ లేదు. అప్రోచ్ ఇప్పుడు వేశారు, ఇప్పుడు అప్లై చేయండి. పుస్తకాలు అవార్డులు వచ్చినా రాకున్నా జనంలోకి వెళ్ళాయంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీరు ఇంత కృషి చేసిన తర్వాత చివరిగా నాకు చేంజ్ ఏజెంట్ అండి. దీంట్లో బాగా నచ్చింది ఏమిటంటే గొప్ప కవితాత్మ మీలో ఉంటే తప్ప, గొప్ప కవితాత్మ ఇలాంటి పుస్తకాల్లో కవితలను అనువాదం చేయలేదు. నీ ఇక్కడ గమనించా, అనువాదములో మూలం చెడుకుండైన అనువాదం చేశాడు కదా, ఎంత బాగా చేశాడంటే కవితాత్మ ఉంటేనే కదా. ఇప్పుడు అతీత జీవులు అని
ఒక కవితను మీరు ట్రాన్స్లేషన్ చేశారు. మూలం నేను చూడలేదు, కానీ అర్థమైపోతుంది. అప్పు ఇచ్చిన ఆమె జాలి లేని జాన, నువ్వుగా తలపోసిన భూమిని తిరిగి ఇవ్వమన్నది, శరీరరహిత స్థితిలో నిన్ను తిరగనిచ్చింది. ఎంత గొప్ప మీనింగ్ ఉంది. మరో కౌలు కోసం కాచుకుని ఉన్న నిన్ను మరణించావని భావించారు వాళ్ళు. నువ్వు భూమి రుణం తిరిగి చెల్లించడంతో ఒకప్పుడు నిన్ను ప్రేమించిన వాళ్ళే ఇప్పుడు ద్వేషిస్తున్నారు. ఎంత మీనింగ్ అండి. విధించబడ్డ నీ మార్గం అంతరింపజేయడానికి సంధ్యా ప్రపంచ సంచారినైన నా వక్షస్థలంపై విశ్రాంతి తీసుకో. ఎంత అద్భుతంగా అనువాదం చేశారు మీరు. సంధ్యా ప్రపంచ సంచారినైన నా వక్షస్థలంపై విశ్రాంతి తీసుకో అన్నారు. అదే భగవంతుడి మాట. కవితలు చదువుతూ ఉంటే అసలు మూలము పోవడం లేదు, ఒరిజినల్ అందరూ అదే అన్నారు అనే విధంగా ఉంది. ఎవరు కూడా అండి ఇది అనువాదం అనుకోవచ్చు చదివితే. తర్వాత మోహన్ రావు గారు ఈ పుస్తకం ముగింపులో, అంటే దీంట్లో చాలా మంచి బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి, ముగింపులో కూడా మీరు చాలా పదకోశం అంటే శాబ్దికం, శబ్దాలకు సంబంధించిన అర్థాలు ఇచ్చారు. ఇందులో ఆజ్ఞాచక్రం అని, ఆ తర్వాత అమ్మాను గుడి అని, ఆ తర్వాత అంగమర్ధన, ఇట్లాంటివన్నీ కొన్ని భావస్పందన అష్టావక్ర, భూతనాథ్, దీనికి చాలా వివరంగా ఇవన్నీ ఇచ్చారు. దీన్ని అంటే ఈ టెక్నికల్ వర్డ్స్, నా క్వశ్చన్ ఏంటంటే ఈ టెక్నికల్ వర్డ్స్ అనువాదం చేసే సందర్భంలో మీకేమైనా ఇబ్బంది కలిగిందా? ఇబ్బంది కలగటం కంటే కూడా ఎవరు సహాయం చేశారని అడగండి. అందుకోసం ఎవరు సహాయం చేశారు? డాక్టర్ శర్మ గారు అని చెప్పి ఎండి అండి, ఆయన హార్ట్ స్పెషలిస్ట్, విజయవాడలో ఉండేవారు. ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయనకు రోజున అదొక విచిత్రం ఏంటంటే, ఇది రాస్తున్నప్పుడు నాకు నా శైలి కరెక్టా కాదని ఎవరు చెప్పాలి, సమర్థవంతుడు ఆయన ఉండాలి కదా. ఆయన నది అనే దాంట్లో ఒక పత్రిక వస్తుండేది అప్పట్లో. నదిలో ఆయన అరవిందో వారి గురించి రాస్తుండేవారు. ఆయన పూర్ణయోగం అని దాని మీద అరవిందుల వారిది రాస్తుంటే అద్భుతంగా ఉండేది. 2006లో నేను కొన్నాను ఆ పుస్తకాన్ని. అది నేనే కొనుంటాను, నా దగ్గర ఉంది కాబట్టి నేను కొన్నా అనుకున్నా. 2009లో దీని గురించి చింతన పడుతున్నప్పుడు నేను ఎప్పుడు పుస్తకాలు పెట్టిన రోజు అది వచ్చి ఆ మడిచి ఆ పుస్తకం ఎదురుగా ఉంది. అర్థమైందా? నా యొక్క స్వయం కృషితో ఆ పుస్తకం నేను పెట్టలా, అలా మడిచి ఆ పుస్తకం మొత్తంలో ఆ పేపర్ కనపట్టుగా శర్మ గారి బొమ్మ, శర్మ గారి ఫోన్ నెంబర్, దాంట్లో నేను చదివితే నాకు కావాల్సినంతా ఉంది దాంట్లో. అద్భుతమైన శైలి. కాబట్టి వీరు నా యొక్క దాన్ని కరెక్ట్ చేస్తారని చెప్పి రాత్రి 9:30, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఫోన్ చేశాను. ఇలా నేను ఫలానా అంటే, పర్వాలేదు నాయన మాట్లాడు, ఇప్పుడే నేను అమ్మవారికి పూజ చేసి బయటకు వచ్చాను, అమ్మ ఆదేశం అనుకుంటాను నువ్వు చెప్పింది, ఇలా దైవ సంకల్పం, ఇలా కావాలంటే ఏం ప్రాబ్లం లేదు. ఆ 3 ఏళ్ళు నాతో ఉన్నారండి ఆయన. నా యొక్క మొత్తం కరెక్షన్ చేసుకున్నాను. నేను చాలా డిక్షనరీలు అని కూడా చూసానండి సబ్జెక్టులు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, అనువాదకులు మంచి పరిశోధనకులుగా ఉండాలి. దానికి సంబంధించినటువంటి వాళ్ళ సహకారం కూడా తీసుకోవాలి. సత్యం చెప్పడానికి, సత్వరంగా చెప్పడానికి, అంటే ఎక్కువ అనువాదం అంటే నేను చూసా చాలా ఏళ్ళ తరబడి చేస్తూనే ఉంటారు. అంటే అలసత్వం ఉండకుండా పరిశోధన ఉధృతంగా, అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఆయన ఆన్సర్స్. మీరు నోటీస్ చేసినట్లయితే చాలా సమగ్రంగా ఉంటాయి. అక్కడ నేనేం మాట్లాడరు ఆయన, కట్స్ ఇట్ ఎక్కడైతే అయిపోతుందో. జ్ఞానులు అట్లే ఉంటారు. సరే, ఏదైతేనేమి మీరు చేసినటువంటి పుస్తకంలో అంటే మరమగ్న విలాసం అనేటువంటిదో, మీ యొక్క విలాసం ఒక చిరునామా అందులో ఉంది. నేను ఆశ్చర్యపడటం ఏంటంటే, ఇంత పెద్ద పుస్తకం 600 పెద్ద పుస్తకాన్ని మీరు వేరే సబ్జెక్టులు వేరైనప్పటికీ, ఫిజిక్స్ చదివినా సంబంధం లేనా, తెలుగు సాహితీవేత్తలు, ప్రొఫెసర్లు, ఆచార్యులు అనేటువంటి వాళ్ళు, మేము పెద్ద అనువాదకులు అనేవాళ్ళు, సాహితీవేత్తలు అనేటువంటి వీళ్ళు ఎవరూ చేయని పనిని మీరు చేసినందుకు ఈ అక్షర కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించి ఇందులో మీ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మీరు ఈ యొక్క కార్యక్రమానికి మీరు వచ్చి మీ విలువైనటువంటి
అభిప్రాయాలు తెలియజేసినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా నమస్కారం అండి. నన్ను వెలుగులో తీసుకొస్తానికి నేను చేసిన కృషిలో దాంట్లో కొంచెం విద్వత్తు ఉందని మీరు గ్రహించి నన్ను బయటకు తీసుకురావడానికి చాలా చాలా సంతోషం. మీకు సదా కృతజ్ఞుడిని. ధన్యవాదాలండి. ఇదండి ఈ వారం అక్షరం కార్యక్రమంలో ముఖాముఖి. నెక్స్ట్ వచ్చే వారం మరొక మేధావితో, కవితో, రచయితతో కలిసి ముఖాముఖి కొనసాగిద్దాం. అంతవరకు సెలవు.